ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. తల్లిదండ్రుల ద్వారా పిల్లలు ఎంతో ప్రభావితం అవుతారు. దేవుని పిల్లలు కూడా వారి సృష్టికర్త ద్వారా ప్రభావితం కావాలి. యేసు ప్రభుని అంగీకరించకముందు నా మీద సినిమా హీరోయిన్ల ప్రభావం ఎంతగానో పనిచేసేది. సినిమా హాలుకి వెళ్ళి సినిమాలు చూడడం నాకు అలవాటు. సినిమాల్లో హీరోయిన్లు చేసినట్టు డ్యాన్స్ చేయడం, పాడడం, నటించడం, వారు వేసుకున్నట్టు దుస్తులు ధరించడం, ఇవన్నీ చేసేవాడిని. యేసు ప్రభు నా జీవితంలో ప్రవేశించగానే ఆయన నాకు నూతన ప్రభావితం అయ్యాడు. ఆయనను ప్రేమించడం మొదలుపెట్టాను. ఫలితంగా ఆయన నా జీవితాన్ని ఎంతో మార్చేశాడు. నేను ఆయన వాక్యాన్ని ప్రేమించాను. ఆయన వాగ్దానాలు నమ్మి నా జీవితకాలం అంతా ఆయననే సేవిస్తానని నిర్ణయించుకున్నాను. నీ సంగతి ఏమిటి? నీవు నిజంగా ఆయన ద్వారా ప్రభావితమయ్యావా? యేసు ప్రభు ఆయన బోధల ద్వారా, ఆయన జీవితం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలను ప్రభావితం చేశాడు. మనలను ఉప్పుగా, వెలుగుగా ఈ లోకంలో ఉంచడానికి ఆయన ఎంతో ప్రాధేయపడ్డాడు. అలాగే మనం కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రార్థన. యేసు ప్రభువా, నా జీవితంలో ఎంతో గొప్ప ప్రభావాన్ని నీవు కలిగించావు. ఇక నుండి నా మాటలలో, నా చూపులో, నా ప్రవర్తనలో, నా ఆలోచనలో నిన్ను కనబరచుటకు సహాయం చేయము. నీవనుకున్నట్టుగా నేను ఉప్పుగాను, వెలుగుగాను ఉండుటకు సహాయం చేయము. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.